హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అండి. మేము ఆఫీస్ డే ఉండే అండి పిల్లలకి. అందరం కలిసితే వెళ్ళాము. ఫ్యామిలీ డే అనమాట. ఆఫీస్లో ఇన్వైట్ చేశారు ఫ్యామిలీస్కి. మా పిల్లలైతే మమ్మల్ని తీసుకెళ్లారనమాట. అక్కడ చూడండి, టెడ్డీతోనే ఎంచక్కా ఫొటోస్ దిగడాలు, అందరు ఫ్యామిలీ. టెడ్డీ కూడా బాగా ఎంజాయ్ చేశాడండి మాతోనైతే. ఇంత జోక్ చేస్తుండండి టెడ్డీ. వెనక్కి జరగండి, వెనక్కి రండి అని తీసుకెళ్తుండు. ఇంకా చాలా ఫన్నీగా అనిపించింది అక్కడైతే. చూడండి ఎంత ఫన్నీగా. ఫ్యామిలీ అందరు కలిసి అలా వెళ్తే చాలా బాగుంటుంది కదండి. మా పిల్లల ఆఫీస్కి అయితే ఇన్వైట్ చేశారండి. ఫ్యామిలీ డే ఉంటే అందరం వెళ్ళాము. మా ఫ్యామిలీ మొత్తం చూడండి, టెడ్డీ ఎంచక్క ఫోటో దిగుతుండ హగ్ చేసుకుని. ఇక్కడైతే అన్ని ప్లేసెస్లలో అండి మనం థీమ్ అనేది ఉంటుంది. అక్కడ అందరం ఫొటోస్ దిగొచ్చు అనమాట. మనకు ఫోటో దిగిన తర్వాత ఫ్యామిలీ ఫోటో కూడా ఇస్తారు వాళ్ళు. మా ఫ్యామిలీస్ అందరం ఫొటోస్ దిగడం, ఏడ కనిపిస్తే అక్కడ అండి వెళ్ళడం, ఫోటో దిగడం, వెళ్ళడం, ఫోటో దిగడం. ఫొటోస్ దిగామండి చక్కగా. అందరం ఫొటోస్ దిగామన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అండి పీస్ఫుల్గా ఎంత బాగుందో. మా చిన్నపిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు, చక్కగా ఆడుకున్నారండి. వాళ్ళైతే ఓపెన్ ప్లేస్ కదా, చాలా పెద్ద ఆఫీస్, చక్కగా ఆడుకున్నారు వాళ్ళు. ఇంకా మమ్మల్ని వదిలేసి పరిగెత్తడం పిల్లలైతే. ఫొటోస్ దిగడానికి రమ్మంటే కూడా నేను 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 నువ్వు అనేసి అంటా ఉన్నారు. పిల్లలతో వెళ్ళడం, పిల్లలు కూడా సరదాగా ఆడుకోవడం చాలా బాగుందండి. స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి ఇక్కడైతే. నేనైతే నాకు గ్రీనరీ అంటే ఇష్టం కదండి. చక్కగా ప్లాంట్స్ దగ్గర అయితే ఫోటో దిగాను. యూనికార్న్ బొమ్మ అయితే వేయించుకుంటుంది మా చిట్టి తల్లి. చక్కగా వేశారండి పెయింటింగ్ అయితే. పిల్లలకు పెయింటింగ్ వేయడాలు, జుట్టు జడలు అల్లికలు చాలా రకాలు ఉందండి. తినేమంటుందంటే యూనికార్న్ బొమ్మలాగా అనిపించట్లేదు నాకు అంటుంది. హాయ్ చెప్తుందండి చిట్టి తల్లి. హాయ్ అందరికీ హాయ్. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తుంది చూడండి. యూనికార్న్ బొమ్మ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఫుడ్ అండి, అన్నీ స్నాక్సే. వెళ్ళగానే స్నాక్స్ అయితే ఇచ్చారండి. బర్గరు, రకరకాలు ఉండే స్నాక్స్, ఐస్ క్రీమ్స్, ఆలు చిప్స్, చాలా రకాల ఫుడ్ ఉంది. మాకైతే చాలా మందికైతే ఈ ఆలు బాగా నచ్చిందండి. మాకు కూడా ఆలునే నచ్చింది ఎక్కువ. తినేస్తాం మేము. చాలా స్పైసీగా బాగుంది. ఇక్కడైతే ఈ ఏరియా అయితే చాలా బాగుందండి. ఇక్కడ హాల్ లాగా ఉంది. ఫ్యామిలీ అందరం ఫోటో దిగడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడ అందరు ఫొటోస్ దిగడం అండి. ఇక్కడ ఖాళీ దొరికితే అక్కడ మేము వెళ్ళి దిగడం అనమాట. మేము వెళ్ళిపోయినాక ఇంకొక వాళ్ళు వచ్చి దిగడం. ఫ్యామిలీస్ చక్కగా చాలామంది ఫ్యామిలీ చూడగానే ఎంత హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఎవరి ఫ్యామిలీతో వాళ్ళనమాట. ఇంకా మేమైతే ఏడికి వెళ్ళినా ఫ్యామిలీ అండి. మా పిల్లలు అయితే మాకు మస్తు రెస్పెక్ట్ ఇస్తారు. ఫొటోస్ దిగడం అనమాట. ఎంత దిగినా తక్కువే అండి ఫోటో. స్వీట్ మెమరీస్ లాగా ఉండిపోతాయి కదా, అందుకనేసి ప్రతి చోట దిగాం. ఒకసారి మంచిగా రాలేదని ఇంకోసారి వెళ్ళి దిగడం అనమాట. పిల్లలు వినట్లేదు అసలు. ఫోటో దిగమంటే కూడా మీరు దిగండి మేము దిగము అనేసి వాళ్ళు. చూడండి చిట్టి తల్లి ఎంత గోల చేస్తుంది. బొమ్మలు చాలా బాగుందండి. గ్రీనరీ అయితే అక్కడ చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది మాకైతే. ఫ్యామిలీతో అలా అయితే మేము వచ్చామండి. ఇంకా వేరే పైనకి వెళ్ళాలి.
అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందుకనేసి మేము పై ఫ్లోర్‌కైతే వెళ్దామని వచ్చాము. ఇంకా ఇక్కడంతా అందరు ఫోటోస్ దిగడం అండి. ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్కళ్ళు దిగడం అనమాట. వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారండి. థీమ్ అయితే చాలా బాగుంది. జంగల్ థీమ్ అని ఇట్లా రకరకాలుగా, నాకైతే నేమ్స్ అయితే తెలవదు కానీ చాలా థీమ్స్ పెట్టారు. చాలా బాగుంది. నా మొఖం చూడండి ఎట్లా వెలిగిపోతుంది. ఫస్ట్ టైం అండి ఇట్లా రావడము. చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇంత పెద్ద ఆఫీసు, పిల్లలు, ఇంకా పిల్లల్ని చూసి తల్లులు మురిసిపోతారు కదా, అలా అనమాట. మాకంతా వెలిగిపోతుంది అనమాట చూడగానే. అందరు ఫ్యామిలీస్ వచ్చారు కదా, వాళ్ళందరిని చూస్తే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళని చూస్తే చాలా సంతోషం అనిపించింది ఫ్యామిలీతో వెళ్ళినందుకు. ఫ్యామిలీ డే కదా, ఇంకా స్పెషల్ ఉంటుంది. ఇక్కడ మా పిల్లలకైతే పెయింటింగ్ వేస్తుండ్రండి. అప్పటికి మాకు లంచ్ టైం అయిపోయింది. అయినా కానీ మేము కొంచెం రిక్వెస్ట్ చేసి వేయించాము. అందుకనేసి చిన్నపాటిగా వేసారనమాట వాళ్ళు. మళ్ళీ లంచ్ తర్వాత వేస్తామండి అని అన్నారు. పాపం వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి కష్టపడుతూ ఉన్నారు కదా, ప్రతి పిల్లలకి వేయడం పెయింటింగ్స్. లంచ్ చేసి వచ్చాక వేస్తామన్నారు. పెద్ద పాపకైతే వేస్తారు, చిన్న పాపకి తర్వాత వేయించామన్నమాట. రిక్వెస్ట్ చేస్తే వేసారండి వాళ్ళు. ఇంకా మా పిల్లలైతే ఆ పెయింటింగ్ చూసి మురిసిపోవడం అనమాట. ఇంకా నా నా హ్యాండ్కి బాగుందంటే నా హ్యాండ్కి బాగుంది అనేసి చక్కగా చాలా బాగా వేశారు పెయింటింగ్స్. పిల్లలైతే చక్కగా ఆడుకుంటుర్రండి. ఇంటికి వెళ్దామంటే కూడా వద్దంటుర్రు, ఇంకా ఉందాము అనేసి. ఇక్కడైతే ఇంకొక థీమ్ అండి. మనం ఫొటోస్ దిగొచ్చు అనమాట, క్యాప్స్ పెట్టుకొని, కళ్ళకు అద్దాలు పెట్టుకుని కూడా స్పెక్స్తో పాటు రకరకాలుగా దిగొచ్చు. ఇదైతే చిన్నపిల్లలకు బాగుంటుంది కదా, ఎలిఫెంట్స్ అవన్నీ రెడీ చేసి సైడ్స్లలో ఇలా సెట్ చేశారు. వాళ్ళు క్యాబ్ పెట్టుకొని దిగమని చెప్తుర్రు. ఇక్కడ కాఫీ కూడా ఉంటుందండి. మనం ఏ కాఫీ కూడా తాగొచ్చు చక్కగా. వేడిగా కాఫీ, టీ అని ఇష్టం అండి, ఏదైనా తాగొచ్చు. కాఫీ అయితే చాలా బాగుందండి టేస్ట్. నేను కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ కాఫీ ఈడ సిట్టింగ్ ఏరియా అనమాట. మనం కాఫీ తీసుకొని ఇక్కడ కూర్చొని తాగొచ్చు. ఇక్కడ మా అల్లుడు బాబు ఏమంటుండంటే, మామయ్య మమ్మీ దగ్గర వెళ్ళి కూర్చుండి అనేసి అంటుండనమాట. వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్ అండి. ఇద్దరు కాఫీ తాగుతున్నారనమాట. చెస్ అని తాగుతురు. బ్రదర్ అండ్ సిస్టర్స్ వీళ్ళిద్దరు, అన్నయ్య చెల్లి అనమాట. ఇద్దరైతే కాఫీ తాగుతున్నారు. మళ్ళీ మేము కాఫీ తాగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చామండి. ముందుకు వచ్చి చాలా షోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి డాన్స్ అనమాట. వాళ్ళు మ్యూజిక్ వాయిస్తారు అన్నట్టు. మనకు కూడా ఈ వీడియో ఇచ్చారు, వాళ్ళు ఫోటో కూడా ఇచ్చారు. ఎంత బాగుంటుంది కదా, ఇట్లాంటి మెమరీస్ ఎప్పటికీ పడి ఉంటాయి అన్నమాట మనకు. క్యాబ్ పెట్టుకోమంటే సిగ్గుపడతా ఉన్నారు. లేదు మమ్మీ పెట్టుకో అని అంటుండ్రు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తామండి మేమైతే. చాలా అంటే చాలా. ఎంత బాగా అనిపించింది అసలు. టైం అయితే తెలియలేదు తెలుసా. మాకైతే మార్నింగ్ నుంచి అంటే టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ నుంచి 4 o'clock వరకు, 4 or 3 అనుకుంటా. ఆ టైం నుంచి మళ్ళీ నైట్ వరకు అనమాట.
టైమింగ్స్ అలా ఇచ్చారనమాట. మన టైం వరకు మనం ఆ టైం వరకు స్పెండ్ చేయొచ్చు అక్కడ. మన టైం అయిపోయే వరకు మనం ఎక్కడైనా తిరగొచ్చండి. అక్కడ పెయింటింగ్స్ కూడా వేసి ఇచ్చారు. మన టైం ఉండే వరకు మనం ఉండి అన్నీ మేము గేమ్స్ ఆడాము, పిల్లలతో ఆడించాము, పెయింటింగ్స్ వేసాము. ఇలా ఫొటోస్కి పోజులు ఇచ్చి దిగడము. మనకి ఇక్కడ వాళ్ళు ఫోటో కూడా తీసిస్తారండి, ఫ్యామిలీ ఫోటో. మళ్ళీ మనం కూడా ఇంకా దిగొచ్చు అనమాట.